నాకు ఈ ఏరియాలో సర్జరీ జరిగింది. ఈ కాలు చూసుకుంటే మీకు ఇక్కడ స్కిన్ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో చూసారు కదా. సేమ్ ఫ్లెక్సిబిలిటీ మనకి ఈ కాలుకి కూడా రావాలి. అలాగా రావాలంటే ఫస్ట్ మీరు ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్. నా ఫస్ట్ వీడియో మీరు చూసే ఉండుంటారు. ఇది నా సెకండ్ వీడియో. చాలామంది అడిగారు లేటెస్ట్ వీడియో పెట్టమని. సో నేను ఎప్పటి నుంచో పెడదామని అనుకుంటున్నాను. నా జాబ్ రీజాయిన్ అవ్వడం, నేను ఏరియా షిఫ్ట్ అవ్వడం, కొద్దిగా హడావుడిలో నేను వీడియో చేయలేకపోయాను. ఆఫ్టర్ సర్జరీ 1.5 year తర్వాత ఇది నా లేటెస్ట్ అప్డేట్. సో రీసెంట్గా నేను హాస్పిటల్కి వెళ్ళాను. సో డాక్టర్ కూడా చూసి ఆల్మోస్ట్ అంతా ఫామ్ అయింది, బోన్ అంతా 4 sides కూడా మీకు బోన్ ఫార్మేషన్ అయింది. 6 or 7 monthsలో ప్లేట్ కూడా రిమూవ్ చేసేయడానికి స్కోప్ ఉందని చెప్పి అన్నారు. ఇన్ కేస్ ఆ టైంలో కనుక ఇంకా టైం పడుతుంది అంటే కనుక ఎక్స్టెండ్ చేస్తా అన్నారు. ఆ టైంలో మోస్ట్ ప్రాబబుల్లీ ఆ టైంలో తీసేస్తాను అని చెప్పారు. చాలామంది నన్ను చాలా డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ని కూడా ఈ వీడియోలో మీ అందరికీ నేను చెప్తాను. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోండి. అది అన్ఫార్చునేట్లీ కాలు విరగడం అనేది మన బ్యాడ్ లక్. ఎప్పటికీ దేవుడు ఇచ్చిన ఒరిజినాలిటీ అయితే మనకి మళ్ళీ తిరిగి రాదు. బట్ అంటే మీరు ఎప్పుడులాగా పరిగెట్టగలరు, నడవగలరు, అన్ని పనులు అందరిలాగా చేయగలరు. కానీ మన మైండ్లో ఒక చిన్న ఫీలింగ్ అనేది అట్లా ఉండిపోతుంది. దాని మీద మీరు ఫోకస్ చేయకుండా ఫర్దర్గా నేను ఇంకా దాన్ని బియాండ్ దాని నుంచి నేను బయటపడాలి అన్న స్టేబుల్ మైండ్ తెచ్చుకొని మీరు ముందుకు వెళ్ళాలి. అది మైండ్లో పెట్టుకొని కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఎందుకంటే ఒరిజినాలిటీయే కదా. ఇంకా డౌట్స్ చాలామంది అడిగిన దాని విషయాల్లోకి వెళ్తే, చాలామంది అన్న నేను నడవలేకపోతున్నాను, ఇంకా నేను బెండ్ చేయలేకపోతున్నాను, మెయిన్ బెండ్ చేయలేకపోతున్నాను, నా పెయిన్ వస్తుంది, నేను నుంచోలేకపోతున్నాను అనేది మెయిన్ ఇయే నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పారు. సో ఉంటుంది, పెయిన్ ఉంటుంది. అది మనం కొన్నాళ్ళు ట్రావెల్ చేయాలి ఆ పెయిన్ తోటి, తప్పదు. అండ్ ఇంకా బెండింగ్ అది అన్ని విషయాలు అంటారా, అది డిపెండ్ ఆన్ మీ హైట్, వెయిట్ అండ్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్, ఆ సర్జరీ ఎట్లా జరిగింది, అది నెయిలింగా, ప్లేటింగా, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మీరు ఏది చేసినా సరే డాక్టర్ అండ్ ఫిజియోథెరపిస్ట్ సజెషన్ తీసుకుని చేయండి. వాళ్ళ గైడ్లైన్సే ఫాలో అవ్వండి మీరు. నేనైతే డాక్టర్ని కాదు, మెడికల్ అడ్వైజర్ని కాదు, అండ్ ఫిజియోథెరపిస్ట్ని కూడా కాదు. సో నాకు జరిగిన యాక్సిడెంట్ని నేను ఎట్లాగా రికవర్ అయ్యానన్న నా ఎక్స్పీరియన్స్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉన్నారు. సో వాళ్ళకి ఉపయోగపడుతుందన్న కాన్సెప్ట్ తోటే నేను ఇట్లా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫిక్సేషన్. అంటే చాలామంది నన్ను చాలాసార్లు అడిగారు, అన్న మాది ఫిక్సేషన్ లాగా ఏంటంటే, అఫ్కోర్స్ మీరు వెళ్తే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి, ప్రాబ్లం లేదు. అట్లాగే ఫిజియోథెరపిస్ట్ కూడా మీకు కరెక్ట్గానే చెప్తాడు. అంటే మీ ఫిక్సేషన్ ఎట్లా జరిగింది, మీ సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగిందా, దాని ప్లేస్మెంట్స్ అన్నీ ఎట్లా ఉన్నాయని వాళ్ళు చెప్తారు. అఫ్కోర్స్ మీరు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అది ఒక రకంగా అది కాన్ఫిడెన్స్ కూడా పెంచుతుంది మీకు. అండ్ చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగిన మేజర్ పాయింట్స్ ఏంటంటే బెండ్ అవ్వకపోవడం అనేది. బెండ్ అవ్వకపోవడం అంటే, సరే నా విషయంలో నేను ఎట్లా చేశాను అనేది నేను చెప్తాను. డాక్టర్ గారు చెప్పిన పద్ధతిలోనే పచ్చిగా ఉన్నప్పుడే, అంటే ఆపరేషన్ జరిగిన కొత్తలోనే ఆ పచ్చిదనంలోనే దాన్ని బెండ్ చేయగలిగితేనే మీకు లైఫ్ లాంగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ మూమెంట్ అయిపోతుంది కాలు. పెయిన్ బేర్ చేసి కూడా నేను ఆ పచ్చిగా ఉన్న టైంలోనే ఫిజియోథెరపీ అండ్ ఇంట్లో కూడా ఫిజియోథెరపిస్ట్ చెప్పిన విధంగా ఎక్సర్సైజ్ ఫాలో అవ్వడం, ప్రతిరోజు ఆల్మోస్ట్ 3 months నేను ఫిజియోథెరపీ అటెండ్ అయ్యాను. వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ 100% నేను ఫాలో అయ్యాను. అండ్ ఇంకోటి మేజర్ చాలామంది ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే వెయిట్. మనం కంప్లీట్గా బెడ్ మీద ఉంటాము. ఇంతకుముందులాగా మనం అటు ఇటు తిరిగే ఇది ఉండదు. కాబట్టి మనం అంటే దట్టు ఈ టైంలో ఇంట్లో ఫుడ్ కూడా ఎక్కువ పెడతారు త్వరగా రికవర్ అవ్వాలని. ఫుడ్ తినాలి, గట్టిగానే తినాలి, తప్పదు. కానీ అది సడన్ పీరియడ్ వరకు తినాలి. దాని తర్వాత లిమిటేషన్ చేసుకుంటూ తినేదేదో కరెక్ట్గా ఫుడ్ తీసుకొని అది తక్కువగా తింటూ నిదానంగా మీరు మీ బాడీని ఫిజికల్ యాక్టివిటీస్లోకి తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్.
అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ వెయిట్ గెయిన్ అయిపోతారు ఈ సర్టన్ పీరియడ్లో, బెడ్ రెస్ట్ ఉన్న పీరియడ్లో. సో ఆ టైంలో ఏమవుతుందంటే మన బాడీ దానికి అలవాటు పడిపోయి ఎక్సర్సైజ్ చేయడానికి కొద్దిగా మనం బద్దకిస్తూ ఉంటాం. దాని నుంచి కనుక మీరు బయటికి రాగలిగితే ఆటోమేటిక్గా మీరు వెయిట్ కూడా తగ్గుతారు అండ్ ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ అంతా సింపుల్ అయిపోతుంది. అదొకటి మీరు ఖచ్చితంగా డైట్ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నాకు డాక్టర్ ఒక మంచి అడ్వైజ్ అయితే ఇచ్చారు. అదేంటంటే ఫుట్ ఎక్సర్సైజ్ కూడా మనం కంపల్సరీ చేయాలి, పైకి కిందకి అంటూ కంపల్సరీ చేయాలి. అండ్ నిద్రపోయేటప్పుడు కంపల్సరీ ఫుట్ కింద దిండు పెట్టుకొని పడుకోవాలి. అది డాక్టర్ నాకు ఇచ్చిన ఫస్ట్ టిప్ అండ్ అడ్వైజ్ కూడా. సో దానివల్ల మీ జాయింట్ దగ్గర ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ అది మీ నార్మల్ లెగ్ ఎలాగైతే స్ట్రైట్గా పెట్టినప్పుడు ఎంత ఫ్లెక్సిబుల్గా మీకు కొద్దిగా పైనుంచి కిందకు నొక్కినప్పుడు కొద్దిగా ఆ ఫ్రిక్షన్ అనేది మీకు ఎలా ఉంటుందో ఆ కాలు కూడా అదే ఫ్రిక్షన్లోకి తీసుకురావడం కోసమని ఆ ఫుట్ కింద దిండు పెట్టుకొని పడుకోమనేది, లేదా మీరు కూర్చున్నప్పుడు కూడా ఎదురుగా ఒక చైర్ వేసుకొని ఒక పిల్లో పెట్టుకొని కాలు చాపుకొని కాసేపు అట్లా పెట్టుకోమని కూడా నాకు డాక్టర్ గారు సజెషన్ ఇచ్చారు. అదొక ఫస్ట్ టిప్ మీకు. అయితే ఇది అన్ని కేసెస్లో అని నేను చెప్పలేను, అది నా కేసు, నా ఎక్స్పీరియన్స్ మాత్రం నేను మీకు షేర్ చేస్తున్నాను. నాకు పిఆర్పి చేశారు. అండ్ పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇది 3 సిట్టింగ్స్ చేశారు నాకు. ఇది ఏం లేదు, నా బ్లడ్ నా నుంచి ఎవరికి వాళ్ళు బ్లడ్ ఇప్పుడు నాకు చేశారు కాబట్టి నా బ్లడ్ తీసుకున్నారు, అందులోంచి ప్లాస్మా డివైడ్ చేసి దాన్ని నా మోకాల్లోకి ఇంజెక్ట్ చేశారు. యాక్టివ్ చేయడానికి ఇంకో టైప్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్సర్ట్ చేశారు. సో దీనివల్ల మీకు హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా త్వరగా అవుతుంది అండ్ బెండింగ్ కూడా చాలా స్మూత్ అయిపోతుంది. సో అది నాకు ఒక పెద్ద అడ్వాంటేజ్. అండ్ ఆ బెండింగ్లో మీకు ఏమవుతుందంటే ఆ బెండింగ్ అట్లాగా మీరు దాన్ని కంటిన్యూ చేస్తే ఎక్సర్సైజ్లో అది అట్లా మీకు స్టాండర్డ్ అయిపోతుంది ఆ బెండింగ్. సో అది నాకు ఒక పెద్ద అడ్వాంటేజ్. ఇది నేను 3 సిట్టింగ్స్ తీసుకున్నాను. అఫ్కోర్స్ ఇప్పుడు అన్ని హాస్పిటల్లో ఈ పిఆర్పి అనేది ఉంది. ఒకసారి మీ డాక్టర్ గారితో మాట్లాడి అది చేసుకోవచ్చా, మాకు అవసరం పడుతుందా పడదా అనేది దాని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మీ డాక్టర్ గారిని కనుక్కోండి. ఈ పిఆర్పి గురించి అయితే మీ డాక్టర్ సజెషన్ అయితే తీసుకోండి. నాకు సర్జరీ జరిగింది ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఎవ్రీ మంత్ ఫస్ట్ 3 మంత్స్ అయితే 15 డేస్కి ఒకసారి నన్ను కలమన్నారు. అండ్ తర్వాత 3 మంత్స్ నుంచి ఎవ్రీ మంత్ విజిట్ చేయమన్నారు. అట్లా నేను ఆల్మోస్ట్ 8 మంత్స్ నేను ఎవ్రీ మంత్ డాక్టర్ దగ్గర విజిట్ చేశాను, ఎక్కడ కూడా డిలే లేకుండా. అండ్ విజిట్ చేసినప్పుడల్లా నేను ఎక్స్రే తీపించుకున్నవాడిని, అంటే మంత్లీ వైజ్. మీరైతే ఎటువంటి టెన్షన్స్ కానీ ఫీలింగ్స్ కానీ అవి ఎట్టి పరిస్థితుల్లో మైండ్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ ఉంటాయి, ఆ బాధ ఉంటుంది. సో అవి మీరు మైండ్లో నుంచి తీసేయండి. ఎందుకంటే మీకు మీ ఫ్యామిలీ ఉంటుంది, సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మంచి ట్రీట్మెంట్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి బయట. సో నాకైతే నా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ చేసింది, ఎస్పెషలీ నా వైఫ్ అయితే నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. సో మీరు ఇట్లాంటి అయితే మైండ్లోంచి తీసేయండి. ఏంటి ఒకలాంటి బ్లాంక్ అయిపోతారన్నమాట. ఏంటి నా పరిస్థితి ఇక్కడతో అయిపోయిందా, కెరియర్ ఏంటి అని ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. సో మీ కెరియర్ కూడా ఏమవదు, అన్నీ నార్మల్గానే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ అట్లాంటిది. 1 ఇంచు కూడా తేడా లేకుండా ఇప్పుడు ఫిక్సేషన్ చేసే ఎక్విప్మెంట్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో అట్లాంటి ఫీలింగ్స్ అన్నీ ముందు తీసేయండి. మనం నడిచేటప్పుడు కొద్దిగా స్వింగింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా లిటిల్ బిట్ స్వింగ్ వస్తుంది నాకు. అది ఎట్లాగంటే నాకు సర్జరీ అయిన సంగతి ఎవరికైతే తెలుసో వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు నా స్వింగ్ని. అది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫిమూర్ అనేది మన బాడీలో పెద్దది, స్ట్రాంగెస్ట్ బోన్ అదే. సో అది మనం రికవరీ అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. నిదానంగా మీ నడక కూడా చేంజ్ అవుతుంది. ఆ స్వింగ్ ఏదైతే ఉందో అది కూడా పోతుంది. సో ఈ స్వింగ్ లేకుండా నీట్గా నడవాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోండి, డైట్ ఫాలో అవ్వండి, మంచి డైట్ ఫాలో అవ్వండి. వెయిట్ అయితే గెయిన్ అవ్వద్దు, మీ ఐడియల్ వెయిట్ని మెయింటైన్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ చిన్న బకెట్స్ కూడా నేను తీసుకుంటున్నాను, వాటర్ టిన్స్ కూడా నేను క్యారీ చేస్తున్నాను. ఇప్పుడు నా బైక్ వేసుకొని, సేమ్ బైక్, యాక్సిడెంట్ అయిన బైకే. సో నా బైక్ అయితే ఒక గీత పడలేదు, నాకే కాలు విరిగింది. సేమ్ బైక్ తోటే నేను నా జాబ్కి వెళ్ళిపోతున్నాను.
అండ్ అన్ని యాక్టివిటీస్ నార్మల్గానే చేస్తున్నాను, ఎక్సెప్ట్ ఇండియన్ టైప్లో కూర్చోవడం తప్ప మిగతాదన్నీ నేను ఆల్మోస్ట్ 98% అన్నీ బాగానే చేస్తున్నాను. ఇది మీకు ఒక కాన్ఫిడెన్స్ కలిగించాలి అన్న బేసిస్ మీదే నేను మీకు ఇవన్నీ వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి, ఈ ఫిమర్ డిస్టల్ ఏరియాలో నాకు బ్రేక్ అయింది. దీన్ని సాఫ్ట్ బోన్ ఏరియా అని కూడా అంటారు. అక్కడ నుంచి కింద భాగం ఏదైతే ఉందో, అంటే మోకాలు కింద భాగం ఏదైతే ఉందో, నాకు ఆపరేషన్ జరిగిన తర్వాత బేసికల్గా అందరికీ కాలు వాస్తుంది, నాకు వాసింది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ దాకా వాపు ఉంది. నార్మల్ అయిపోయింది స్టిచ్చెస్ తర్వాత కూడా. కానీ మోకాల నుంచి కింద పార్ట్ ఏదైతే ఉందో లెగ్, అది సన్నబడిపోయింది నాకు. అంటే ఆల్మోస్ట్ మీరు పోలియో ఉన్న వాళ్ళ లెగ్స్ చూసి ఉంటారు, చాలా సన్నగా ఉంటుంది. ఆ టైప్లో అయిపోయింది. ఒక రకంగా నాకు టెన్షన్ పడ్డాను నేను. సో డాక్టర్ అది అయితే ఏం లేదు, అది మీకు బోన్ మిడిల్లో 2 పీసెస్ కింద కట్ అయిపోయింది కదా, సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది అక్కడ డ్రాప్ అవుతుంది. అండ్ ఇప్పుడు వరకు రెస్ట్ పొజిషన్లో ఉంటుంది కదా కాలు, మీరు కాలు కింద పెట్టకపోవడం అనేది ఉంది కదా, సో దానివల్ల బ్లడ్ పంపింగ్ కూడా ఉండదు. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల అది వస్తుంది. వన్స్ మీరు నిదానంగా వెయిట్ బేర్ చేస్తూ నడవడం స్టార్ట్ చేసిన కాడ నుంచి మీకు ఆటోమేటిక్గా మీ కాలు నార్మల్ అయిపోతుందని చెప్పారు. సో డాక్టర్ గారు ఎట్లా చెప్పారు, ఆ స్టేజ్ నాకు అట్లాగే జరిగింది. మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కాల్ చేయొచ్చు. ఈసారి నా వీడియోలో నా నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఫస్ట్ అయితే వాట్సాప్ చేయండి, ఎందుకంటే వర్క్ బిజీలో నేను లిఫ్ట్ చేయకపోవచ్చు. నేను వాట్సాప్కి అయితే రిప్లై ఇస్తాను. నాకు ఖాళీ దొరికితే కంపల్సరీ నేను కాల్ బ్యాక్ చేస్తాను. సో ఇది మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నేను వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.